హాయ్ ఫ్రెండ్స్, లీలాబాను ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు లీలాబాను ఛానల్లో మన ఫుడ్ రెసిపీలో క్యారెట్, క్యాప్సికమ్, టమాటా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. కావలసిన పదార్థాలు: తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు తరిగినవి, మసాలా అల్లం వెల్లుల్లి గసాల కొబ్బరి పేస్ట్ అండి, టమాటా ముక్కలు 2 కాయలు తరిగినవి, క్యాప్సికమ్ 1/2 కేజీ, క్యారెట్ 1/2 కేజీ. ఇప్పుడు కర్రీ ఎలా వండుకుందామో చూద్దామండి. ముందుగా కళాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, ఆవాలు బాగా చిట్టపట్టమని చక్కగా వేగాలండి. తర్వాత కరివేపాకు 2 రెమ్మలండి, తర్వాత ఒక ఉల్లిపాయ నిలువుగా తరిగినది, ఈ ఉల్లిపాయని ఒక 5 నిమిషాలు దోరగా వేయించుకోవాలండి. ఈ టైంలో కొంచెం పసుపు, కూరకు సరిపడినంత సాల్ట్, ఉల్లిపాయ ఈ మాదిరిగా వేగిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలండి. దాన్ని కూడా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటా కూడా వేసి ఈ మసాలా పట్టే విధంగా ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఇప్పుడు టమాటా ఈ మాదిరిగా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు క్యాప్సికమ్ కూడా మగ్గనిచ్చి ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అందుకనే క్యాప్సికమ్ని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు క్యాప్సికమ్ ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేయాలండి. మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఈ కర్రీలో సన్నని మంట మీద మూత పెట్టి మొత్తం ఉడికే వరకు మగ్గనివ్వాలి. ఇలా కలుపుకుని ఇప్పుడు మనం మూత పెట్టుకుని సన్నని మంట మీద ఒక 30 నిమిషాలు చక్కగా ఉడికే వరకు మగ్గనివ్వాలండి. తర్వాత మళ్ళీ చూపిస్తాను. చక్కగా మనకి క్యాప్సికమ్, క్యారెట్ బాగా వేగిందండి. వాటర్ లేకుండానే చక్కగా మగ్గింది. మనం ఐరన్ కళాయిలో పెట్టుకుంటే మనకు అడుగంటకుండా కూర కూడా చక్కగా మగ్గిద్ది. మనకి మసాలా వేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదండి. 1 స్పూన్ కారమే వేస్తున్నాను. కారం అయితే పట్టదు, క్యాప్సికమ్ కూడా వేసాం కాబట్టి. కొంచెం గరం మసాలా, ఇప్పుడు మనకి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో కర్రీ
రెడీ అయినట్లే. మా క్యాప్సికమ్ టొమాటో క్యారెట్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయాలండి. థ్యాంక్ యూ టు ఆల్.